కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా సాక్షి టీవీ ఒక స్క్రిప్ట్ రాసి మన లక్ష్మీ పార్వతి వీరగంధం లక్ష్మీ పార్వతి చేత మాట్లాడించారు. అందులో లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ, ఒరే ఒక్కటన్నా అబద్ధం చెప్పారేమో, ఏదన్నా అబద్ధం ఉంటే చూపించండి రా దమ్ముంటే. స్త్రీలని గౌరవించి ఎలా డిబేట్స్ పెట్టాలో కొమ్మినేని శ్రీనివాసరావు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. మొన్న లైవ్ కాల్లో నా గురించి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి అడిగితే ఆయన ఇలా మహిళల్ని కించపరిచి మాట్లాడటం అనేది ఆయన ఒప్పుకోలేదు అని చెప్పేసి చెప్పడంతో పాటు, ఎప్పుడైనా నేను కనపడితే చిక్కటి చిరునవ్వుతో లక్ష్మీపార్వతి గారు బాగున్నారా, ఏం చేస్తున్నారండి లక్ష్మీపార్వతి గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడైనా నేను నోరు జారి ఏదైనా లైవ్లో మాట్లాడినప్పుడు అలా మాట్లాడొద్దండి, అది పద్ధతి కాదండి అని చెప్పేసి చెప్తాడు అని అంత సంస్కారవంతుడు కొమ్మినేని శ్రీనివాసరావు అని చెప్తుంది మన లక్ష్మీపార్వతి. సరే, దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే చెప్పుకుంటారులే, ఎందుకంటే మీ పార్టీలో ఎవరిని ఎలా తిట్టించాలి, ఎవరిని ఎలా మాట్లాడించాలో మొత్తం స్క్రిప్ట్ రాసేది వాళ్ళే కాబట్టి ఆ స్క్రిప్ట్ ప్రకారం మీడియా ముందుకు వచ్చేసి మీరు చెప్తూ ఉంటారు. అందులో లక్ష్మీపార్వతి ముందు మన అమ్మమ్మ నాయనమ్మ వయసు 60 సంవత్సరాల పైనే ఉంటాయి ఇప్పటికీ కూడా. అంటే పింఛన్ తీసుకోవాల్సిన వయసులో కూడా ఇప్పటికీ చుండిదారు వేసుకొని నేను ఇంకా పడుచు పిల్లని అన్నట్టు మీడియా ఆఫీసులకి ఎక్కి దిక్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, అసలు మీరు ఎన్టీఆర్ గారిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు దెబ్బతీయడానికే నేను సాక్షి ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది వాస్తవ విషయం. ఇక లక్ష్మీపార్వతి అంటుంది, లక్ష్మీపార్వతికి మరి కొంచెమైనా జ్ఞానం ఉందో లేదో, అసలు లక్ష్మీపార్వతిని ఎందుకు వాడుకుంటున్నారో నేను ఇంకా క్లియర్గా చెప్పాను. ఎన్టీఆర్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి ఎన్నుపోటు అనే ఎపిసోడ్ అనేది లేకపోతే లక్ష్మీపార్వతి అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయంగా వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవ విషయం. ప్రతి నిత్యం ఎన్టీఆర్ గారిని పేరు వాడుతూ చంద్రబాబు నాయుడు గారిని తిరగడం కోసం అని చెప్పి లక్ష్మీపార్వతి చేత ప్రెస్ మీట్ పెట్టిస్తున్నమాట వాస్తవ విషయం. ఇక ఈమె చేత వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా మన లక్ష్మీపార్వతి గారు ఇంటర్వ్యూ ఇస్తారు. వెళ్ళేసి లక్ష్మీపార్వతి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోమని చెబుతారు. ఈ ఇంటర్వ్యూలు తీసుకునే క్రమంలో లక్ష్మీపార్వతి యొక్క చీప్ మెంటాలిటీ, ఏదైనా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఎంత అమౌంట్ రెవెన్యూ వస్తుందో తెలిస్తే అందులో నాకు కూడా వాటా అడిగే రకం అంట. చాలా మంది యూట్యూబర్స్ చెప్పారు, అయ్యా ఫ్రీగా ఏం ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఇంటర్వ్యూస్ ఇచ్చినందుకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు మా దగ్గర. మేము డబ్బులు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మాకేం కంటెంట్ కావాలి, ఎందుకంటే కంటెంట్ అనేది స్పైసీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని తిడుతూనో కొంత స్పైసీగా కొన్ని షాకింగ్ న్యూస్ లాగా చెప్తున్నట్టయితే మాకు యూట్యూబ్ అనేది రెవెన్యూ పెరిగింది కాబట్టి ఆ విధంగా ఆ చెప్పే క్రమంలో అవన్నీ కూడా కొన్ని కల్పితాలని కల్పించుకొని చెప్పడం అనేది 100% నిజం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, లక్ష్మీపార్వతి సాక్షిలో ఏనాడన్నా ఒక్కనాడన్నా అబద్ధం వేసిందా చూపించండి రా అని చెప్పేసి రా అనే పదాన్ని మెన్షన్ చేసింది కాబట్టి నేను అడుగుతున్నా, అసలు సాక్షిలో నేను అడుగుతున్నా, ఏ రోజన్నా ఒక్కరోజన్నా నిజాన్ని ప్రచురించారా, నిజమైనటువంటి వార్తలు వేశారా, నిజం అనేది సాక్షిలో అసలు ఉందా నేను అడుగుతున్నా. అసలు సాక్షి పుట్టిందే అవినీతి సొమ్ముతో పుట్టినటువంటి పత్రిక సాక్షి, అవినీతి పత్రికతో సొమ్ముతో పుట్టినటువంటి మీడియా సాక్షి మీడియా. ఇది వాస్తవ విషయం. అప్పట్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్రిప్టో ద్వారా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి బినామీలు తప్పుడు అంటే SEZలు సారవంతమైనటువంటి భూముల్ని లేకపోతే ఖరీదైనటువంటి భూములన్నింటిని కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి ఒక సెజ్ను తయారు చేసి వాటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమంగా దొడ్డిదారులో పెట్టుబడులు పెట్టినటువంటి జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెడితే అక్కడ పుట్టినటువంటి అక్రమ సంతానం ఈ సాక్షి పత్రిక, సాక్షి మీడియా. ఇది వాస్తవ విషయం. మరి ఈరోజు లక్ష్మీపార్వతి అసలు పుట్టుకే సక్రమంగా లేనప్పుడు, అది పుట్టుకే వక్రమైనప్పుడు అది సక్రమంగా ఎలా పనిచేస్తుందో నాకు అర్థం కావట్లా. ఆ సక్రమైనటువంటి వార్తలు ఎక్కడిస్తుందో నాకైతే అర్థం కావట్లా. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద విషయం కక్కటం, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే వాళ్ళని తీసుకొచ్చి లైవ్ డెబేట్లో కూర్చోబెట్టి ఇలాంటి పోరంబోకులను అన్నింటిని కూర్చోబెట్టేసి గంటలు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఆ అబద్ధపు ప్రచారం చేయటాన్ని, లేకపోతే నీచమైనటువంటి రాతలు రాయటాన్ని సాక్షి పేపర్ని మీరు ఉపయోగించుకున్నమాట వాస్తవం కదా. వైసీపీ కరపత్రికలా వాడుకుంటున్నమాట వాస్తవం కదా. నేను ఇంకో చిన్న మాట చెప్తున్నా. అసలు ముందు మెయిన్ నేను అడిగేది ఏంటంటే, లక్ష్మీపార్వతి గారు అంటే నందమూరి లక్ష్మీపార్వతిగా నువ్వు మార్కెట్లో చలామణి అవుతున్నావు కాబట్టి నీ ప్రేమని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అదే
వీరగంధం లక్ష్మీ పార్వతి అనేటువంటి పదంగా ఉన్నట్లయితే ఈ రోజుకి నిన్ను వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వరు. ఆ విషయం నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. అంతేకాకుండా నేను ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇంకా పింఛన్ తీసుకొని కాటికి కాల్ చెప్పి ఈ వయసులో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వదిలిపెట్టను, నారా వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టను, నందమూరి వాళ్ళ కుటుంబం నాశనం అయ్యేదాకా నేను నిద్రపోను అని చెప్పి మంగమ్మ శపథాలు చేస్తా ఎవరైతే చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ పంచన చేరి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ కోసం పనిచేస్తా నువ్వు ఇటువంటి సుత్తే రాజకీయాలు చేస్తా, సుత్తే మాటలు మాట్లాడుతా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇది వాస్తవ విషయం. ఈ రోజు నడుతున్న కొమ్మినేని శ్రీనివాసరావుకు నీకున్నటువంటి మధ్య సంబంధం ఏందంటే, నువ్వు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నందమూరి కుటుంబం మీద విషం చెమ్మటానికి నిన్ను ఒక విషపు మొక్కగా వాడుకున్నారు కాబట్టి దాన్ని నేను పెంచి పోషిస్తున్నమాట వాస్తవ విషయం. నీ 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 చేత లైవ్ డిబేట్స్ పెట్టించి నీ చేత వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో తప్పుడు కంటెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే మీలాంటి వాళ్ళందరినీ కూడా పావుల్లా వాడుకుంటున్నాడు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చేసి కొమ్మినేని మంచివాడు, కొమ్మినేని చాలా సంస్కారవంతుడు, కొమ్మినేని మహిళని బాగా గౌరవిస్తాడు అంటే నిన్ను గౌరవిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ గౌరవించినట్టేనా? నేను నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నా. నీ విషయంలో ఆ కాలర్ అడిగినటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా అడిగాడు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పిల్లాడు ఉండగా అటు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి తెగదింపులు చేసుకోకుండా నందమూరి తారక రామారావు గారిని ఎలా పెళ్లి చేసుకుంటారు, దాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఆయన అంటాడు పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడకూడదు, అవి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ వ్యక్తిగత లైఫ్లు, వాటి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అధికారం మీకెవరు ఇచ్చారు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి మాట్లాడినోడు అసలు అమరావతి ప్రాంతంలో ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో సెక్స్ కేసులు నమోదవుతున్నాయి, ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయి అంటే అది ఒక అమరావతికి ఎట్లా పరిమితం చేశాడు? దాన్ని ఆయన ఏ విధంగా దాన్ని లైవ్ లో మరి అదే ఫోర్స్తో ఆయన ఖండించాలి కదా. అలా ఖండించకుండా ఎకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఉద్దేశం ఏంటనేది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఎదవేడుపులు ఏడిస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు.